థియేటర్ సినిమాలకు ఏ రేంజ్లో బజ్ ఉంటుందో ఇప్పుడు ఓటీటీ సినిమాలకు కూడా అదే రేంజ్లో బజ్ క్రియేట్ అవుతోంది. వీకెండ్ వచ్చిందంటే ఏ ప్లాట్ఫామ్లో ఏ సినిమా రిలీజ్ అయిందా అని ప్రేక్షకులంతా సెర్చ్ చేస్తుంటారు. దాదాపు మిడ్ వీక్ నుంచి ఈ సెర్చింగ్ మొదలవుతుంది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతితో నీట్గా ఆ వీక్ మూవీస్ను ఎంజాయ్ చేస్తుంటారు. వచ్చే వారం అంటే పుష్ప మానియాతో థియేటర్స్ మొత్తం మోత మోగిపోతాయి కాబట్టి ఓటీటీని పట్టించుకునే వారు తగ్గిపోతారు. ఓటీటీ ఓనర్స్ కూడా ఇదే భావించారేమో. అందుకే ఈ వారం అదిరిపోయే సినిమాలతో ఆడియన్స్ను కదలనివ్వకుండా చేసేస్తున్నారు. పైగా ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలన్నీ కూడా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయినవే కాబట్టి ఒకవేళ ఈ సూపర్ హిట్ సినిమాలను థియేటర్లో మీరు మిస్ అయి ఉంటే వెంటనే ఓటీటీలో చూసేయండి. మరి ఆ సినిమాలేంటి, ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 25 నుంచి ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇలా ఉంది. నెట్ఫ్లిక్స్ కోల్డ్ కేస్ హూ కిల్డ్ జాన్ బెన్నెట్ ర్యామ్సే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. యాంటోనీ జేసెల్ నిక్ ఇది ఇంగ్లీష్ మూవీనే, నవంబర్ 26 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. అవర్ లిటిల్ సీక్రెట్ ఇంగ్లీష్ మూవీ నవంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చెఫ్స్ టేబుల్ వాల్యూమ్ 7 ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 27 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ది మ్యాడ్నెస్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ నెవర్ లైస్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్యారిస్ క్రిస్మస్ వాల్డ్స్ ఇంగ్లీష్ మూవీ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సెన్నా పోర్చుగీస్ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సికందర్ కా ముఖద్దర్ హిందీ మూవీ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది స్నో సిస్టర్ నార్వేజియన్ సినిమా నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది ట్రంక్ కొరియన్ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లక్కీ భాస్కర్ తెలుగు మలయాళ సినిమా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక G5లో చూసుకుంటే వికట కవి తెలుగు వెబ్ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డివోర్స్ కే లియే కుచ్ భీ కరేగా హిందీ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో చూసుకుంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి తెలుగు మూవీ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నారదన్ తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్లో కా మూవీ తెలుగు మూవీ ఇది నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సందేహం తెలుగు మూవీ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అమెజాన్లో చూసుకుంటే మై స్టార్ బ్రైడ్ సీజన్ 1 తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సేవింగ్ గ్రేస్ ఫిలిపినో వెబ్ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బార్డర్ ల్యాండ్స్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చెస్ట్ నట్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హార్డ్ నార్త్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ సునామీ రేస్ అగైనిస్ట్ టైమ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నవంబర్ 25 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. పారాచూట్ తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక బుక్ మై షో విషయానికి వస్తే ది వైల్డ్ రోబో ఇంగ్లీష్ యానిమేటెడ్ సినిమా నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీ లివ్ ఇన్ టైమ్ ఇంగ్లీష్ మూవీ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ స్పానిష్ చిత్రం నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కృష్ణం ప్రణయ సఖి కన్నడ మూవీ నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటిలో చాలా మంది తెలుగు సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలలో అసలు మిస్ చేయకూడని సినిమాలంటే లక్కీ భాస్కర్, కా, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, సందేహం, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి సినిమాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సినిమాలో అస్సలు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఈ వీకెండ్ అయ్యేలోపు మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.